హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుజాబ్ అప్డేట్స్. ఈ వీడియోలో గుంటూరు నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ గుంటూరు. సో గుంటూరు నుంచి రిలీజ్ అయినటువంటి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఫిబ్రవరి 23వ తారీఖున నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో ఈ పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే వన్ స్టాప్ సెంటర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే పోస్టులను భర్తీ చేయనున్నారన్నమాట. సో కింద కనుక మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఉమెన్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్స్ ఎట్ ద వన్ స్టాప్ సెంటర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో గుంటూరులో ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఫర్ ఉమెన్కి సంబంధించి మాత్రమే ఈ జాబ్ నోటిఫికేషన్ అండి. సో గుంటూరులో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట. సో ఈ పోస్టులు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేయనున్నారు, 1 year కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే. సో కిందకు వచ్చేస్తే కనుక మనం నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సో ఇచ్చినటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి. సో అండ్ అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 14 అయితే ఉన్నాయండి. కిందకు వచ్చేస్తే నేమ్ ఆఫ్ ద పోస్టు, రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇచ్చినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి తగినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా ఉండాలండి. సో ఒక్కొక్క పోస్ట్కి దాని క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మన క్వాలిఫికేషన్కి తగినట్లుగా మనం ఇక్కడ జాబ్ రోల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో దాని ప్రకారంగా మనం జాబ్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారండి. అండ్ అలాగే మనం కొంచెం కిందకు వచ్చేస్తే దీనికి ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసేద్దామండి. రెసిడెన్సీ, క్యాండిడేట్స్ మస్ట్ బి రెసిడెంట్స్ ఆఫ్ గుంటూరు. సో గుంటూరులో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అండి. సో గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనమాట. సో ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉండాలి. గవర్నమెంట్ రూల్ ప్రకారం రిలాక్సేషన్స్ రూల్స్ అన్నీ అప్లై అవుతాయన్నమాట. సో అప్లికేషన్ మోడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనమాట. సో మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా అటెస్టెడ్ కాపీస్ కింద మనం అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఆధార్ కార్డు ఇవన్నీ అడిగారండి. సో ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఈ ఆధార్ కార్డు అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో సబ్మిషన్ అడ్రసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది గుంటూరులో ఉన్నటువంటి కలెక్టర్ బంగ్లా రోడ్లో డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీస్ అయితే ఉందండి. సో అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 5వ తారీఖు సాయంత్రం 5 లోపు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ యాన్ ఇంటర్వ్యూ. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేస్ చేసుకొని అండ్ అలాగే మన క్వాలిఫికేషన్ తగినటువంటి ఎక్స్పీరియన్స్, ఆ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ని బట్టి మెరిట్ని బట్టి అయితే సెలక్షన్ ప్రాసెస్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇంపార్టెంట్ నోట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే దీస్ పోస్ట్స్ ఆర్ టెంపరీ. ఈ పోస్టులు అన్నీ కూడా టెంపరీ అండి. సో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు, పర్మనెంట్ పోస్టులు అయితే కాదు. ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేయబడతారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారనమాట. సో సెలక్షన్ కమిటీ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ ఆర్ మోడిఫై. కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యాన్సిల్ చేయడానికి అండ్ అలాగే మోడిఫై చేయడానికి అయితే వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారండి. ఐడెంటిటీ ప్రూఫ్ కింద సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, సో అవన్నీ కూడా అండ్ అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రీసెంట్గా కావాల్సి ఉంటుందండి. సో ఇదండి జాబ్ నోట్కి సంబంధించి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ అను.